ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి జనరేటివ్ ఏఐ వర్సెస్ ఎజెంటిక్ ఏఐ వర్సెస్ ఏఐ ఏజెంట్స్. సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏంది అసలు ఏఐ అంటే ఏందో అర్థం అవుతలేదు, మళ్ళీ వీటిలో డిఫరెంట్ పేర్లు చెప్తా ఉన్నారు. సో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు కదా. సో ఈ వీడియో నువ్వు లాస్ట్ దాకా చూడు, నీకు ఈ టెక్నాలజీ అంతా కూడా నీట్ గా మీ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయి. అండ్ దాంతో పాటు ఇవన్నీ నువ్వు ఫ్రీగా ఏ విధంగా నేర్చుకోవాలో నేను లాస్ట్ లో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయి. సో కంటెంట్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్ గా వీడియోని లైక్ చేయి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టి కొట్టేసి. అయితే ఫస్ట్ ఈ ఏఐ ఎట్లా వచ్చిందో డిస్కస్ చేసిన తర్వాతకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్ గా ఏఐ అనేది ఇప్పుడు హైప్లో ఉంది, కానీ ఇది 1950s నుంచి ఉందన్నమాట. అయితే ఎలా ఉండేది అంటే, మీకు ఒకసారి ఐడియా ఉన్నట్లయితే, మీరు ఒకవేళ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే మీకు నార్మల్ గా రూల్ బేస్డ్ సిస్టమ్స్ అని చెప్పేసి చదువుతూ ఉంటారు. ఓకే, తెలియపోయినా పర్లేదు, ఒకటి చెప్తాను చూడండి. రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ ఇది అవుతే దెన్ ఇది చేయాలి అని చెప్పేసి అట్లా ఉండేదన్నమాట. అంటే ఈ రోజు వర్షం పడితే నేను గొడుగు తీసుకొని బయటికి వెళ్తాను, ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉంటే నేను బిర్యానీ తింటాను అని చెప్పేసి ఈ విధంగా రూల్ బేస్డ్ ఉంటుండే. ఓకే, అట్లా దాని తర్వాతకి ఏమొచ్చింది అంటే, మనకి మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ అయినాయి అనమాట. అంటే డేటాను నేర్చుకుని ప్రెడిక్షన్స్ చేయడం స్టార్ట్ చేసారు. దెన్ దాని తర్వాతకి ఏమొచ్చిందంటే, ఈ యొక్క జనరేటివ్ ఏఐ అనేది ఇంప్లిమెంట్ అయితే అయ్యింది. సో జనరేటివ్ ఏఐ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఏఐ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మన ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా మనుషులకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు పేరులోనే కనిపిస్తుంది. థౌట్ అంటే ఏదంటే ఒక ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయింది అనమాట. ఓకే, ఆ ఇంటెలిజెన్స్ అంటే ఒక మనిషిలో కాకుండా మనం బయట క్రియేట్ చేసే ఇంటెలిజెన్స్ ని దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే ఈ ఏఐ లోని సబ్ ఒక పార్ట్ అనమాట. ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే, గుర్తుపెట్టుకో, సో పేర్లోనే ఉంది జనరేటివ్ ఏఐ అంటే ఏదైనా జనరేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే నీకు కావాల్సిన విధంగా జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మెయిన్లీ కోడ్ ని జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ ని జనరేట్ చేస్తుంది, అండ్ అదే విధంగా మీకు మెయిన్లీ ఆడియోస్ ని జనరేట్ చేస్తుంది, వీడియోస్ ని జనరేట్ చేస్తుంది, అవతార్స్ ని కూడా జనరేట్ చేస్తుంది కదా. సో ఇది జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే అది జనరేట్ చేసి పెడుతుంది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు, చాట్‌జిపిటి చూస్తూ ఉన్నారు, క్లాడ్ చూస్తూ ఉన్నారు, మిడ్జర్నీ చూస్తూ ఉన్నారు, జెమినీ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఇచ్చేస్తున్నాయి. ఓకే, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అంటే LLM తోన పనిచేస్తున్నాయి అనమాట. వీటిని మనం ఏమంటామంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం అనమాట. ఇవి ఏం చేస్తామంటే, లైక్ ఒక లార్జ్ డేటాని మొత్తం కూడా తీసుకొచ్చి ఏం చేస్తామంటే ట్రైన్ చేసి దానికి సంబంధించిన లైక్ మనం ప్రాంప్ట్ ఇస్తే దానికి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాయి. సో దీని గురించి ఇంకా డీటెయిల్ వీడియో ఇక్కడ పెట్టిన చూడండి, లైక్ LLM గురించి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇంతవరకు ఏం చెప్పినా సింపుల్ గా రూల్ బేస్డ్ సిస్టమ్స్ అనేది ఏం చేస్తాయి, మనం చెప్పింది చేస్తాయి. ఓకే, అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక డేటాని ఇస్తే ప్రెడిక్షన్స్ చేస్తుంది కదా. జనరేటివ్ ఏఐ ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన డేటాను అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని తీసుకొని అది ఒక డిఫరెంట్ అవుట్పుట్ ని క్రియేట్ చేస్తుంది మనకు కావాల్సిన విధంగా. ఇది జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏందో క్లారిటీ వచ్చింది కదా. సో దానికి సంబంధించిన టూల్స్ కూడా చెప్పేసిన అయిపోయింది. నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటివి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా నువ్వు ఇంతవరకు జనరేట్ మాత్రమే చేసినావు, కానీ నువ్వు ఏది లైక్ దాని సొంతంగా వర్క్ చేయనీయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నువ్వు నాకు లైక్ నువ్వు LLM అడుగుతావు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జిపిటి కానీ క్లాడ్ కానీ అడుగుతావు. అంటే ఏంటి, లైక్ ఆఫర్ లెటర్, లైక్ రైట్ మీ ఏ లీవ్ లెటర్ అని చెప్పేసి అన్నావు. అంటే ఒక సంథింగ్ ఏదో ఒకటి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని సింపుల్ గా కాపీ పేస్ట్ చేసుకుంటాం, అయిపోతుంది. కానీ నువ్వు దాన్ని ఎవరికి పంపించాలి, ఏ టైంకి పంపించాలి, అవన్నీ కూడా ఏం చెప్పవు వరకు కదా. సో సింపుల్ గా ఈ యొక్క ఏజెంట్స్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా నువ్వేం చేస్తావు అంటే, నువ్వు చెప్తావు ఏజెంట్ కి ఏంటి, ఒక వర్క్ అసైన్ చేస్తావు. ఏం చెప్తావు, నువ్వు ఈ ఈమెయిల్ క్రియేట్ చేసి సో పర్సన్ కి సో టైం కి పంపించు అంటే ఈ ఏజెంట్స్ అనేది పనిచేస్తాయి అనమాట. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, జెన్ ఏఐ LLM అంటే ఏంటంటే బ్రెయిన్ అనుకోండి. ఓకే, దానికి ఒకవేళ ఏ ఏజెంట్స్ మనము లైక్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే హ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు, అంటే పని చేస్తాయి. ఓకే, సో ఈ ఏజెంట్స్ అనమాట. సో మార్కెట్లో వచ్చేసరికి దీన్ని మనం సింపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆటోనమస్ ఏజెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఏజెంట్స్. మీరు చూసినట్లయితే మార్కెట్ లో ఒక లిస్ట్ చెప్తుంది చూడండి, డెవిన్ అని చెప్పేసి ఉంటుంది, రెప్లిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఏజెంట్స్ అనమాట. జాపియర్ అని చెప్పేసి ఉంటది అనమాట. సో ఈ యొక్క డెవిన్ ఏం చేస్తుంది అంటే, సింపుల్ గా మీరు ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఇచ్చినట్లయితే అదే టోటల్ గా ప్లాన్ చేసుకుంటది, అండ్ అదే విధంగా అదే కోడ్ రాసుకుంటది, అండ్ అదే విధంగా అదే డిజైన్ చేసుకుంటది, అదే డీబగ్ చేసుకుంటది,
అండ్ అదే ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది అనమాట. ఒక లైక్ ఏంటంటే ఆటోనమస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా మనము లైక్ మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డెవిన్ తర్వాతకి రెప్లిట్ కూడా అనమాట. సింపుల్ గా మనం ఏదైనా ప్రాంప్ట్ రాసి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా లైక్ యాప్ క్రియేట్ చేసుకుంటుంది, వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటుంది, అదే విధంగా క్రియేట్ చేసిన తర్వాత డిప్లాయ్ కూడా చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాపియర్ అని చెప్పాను కదా. ఈ జాపియర్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఏ టూల్స్ ని ఇదేం చేస్తుందంటే ఇంటిగ్రేట్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక యూఎస్బి లాగా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాపియర్ ఓపెన్ చేసి మనం డిఫరెంట్ వర్క్ ను మనం అక్కడ లైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ గా చూసినట్లయితే ఎనీ10 అని చెప్పేసి అంటారు, లైక్ ఒక టూల్ కి ఇంకో టూల్ కి కనెక్ట్ చేయడం, వర్క్ ఫ్లో పెట్టుకోవడం అనమాట. సో ఈ జాపియర్ కూడా అట్లనే పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఏ ఏజెంట్స్ అనమాట. సో ఏజెంట్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్తున్నా, మనము చెప్పే సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అన్ని కూడా లైక్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్ని కూడా ఏం చేస్తుంది అంటే అవి చేసి పెడతాయి అనమాట, వర్క్ చేస్తుంది. ఓకే, అవి ఏఐ ఏజెంట్స్. డన్. నెక్స్ట్ ఎజెంటిక్ ఏఐ అంటే ఏమీ లేదు, సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే నువ్వు ఒక ఏజెంట్ క్రియేట్ చేసినావు అట్లా ఒక మల్టిపుల్ ఏజెంట్స్ ని క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ మల్టిపుల్ ఏజెంట్స్ ని ఒకటి లైక్ టోటల్ గా మానిటర్ చేసేది ఉంటుంది, దాన్ని మనం ఎజెంటిక్ ఏఐ అని చెప్పేసి చెప్తాం అనమాట. అయితే సింపుల్ గా చెప్పాలంటే ఇంకా క్లారిటీ రావాలంటే ఫస్ట్ జనరేటివ్ ఏఐ అంటే ఏం చేస్తుంది మనకి సింపుల్ గా అది ఒక బ్రెయిన్ అని చెప్పిన, ఎల్ఎల్ఎం అంటే ఒక బ్రెయిన్ అని చెప్పిన కదా. నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏం చెప్పిన, బ్రెయిన్ ప్లస్ హ్యాండ్స్ అంటే పని చేస్తాయి అని చెప్పేసి చెప్పిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎజెంటిక్ ఏఐ అంటే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్, మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ అన్ని కూడా హ్యాండ్స్ చేతులు ఉంటాయి, వర్క్ చేస్తుంది. దాంతో పాటు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, సొంతంగా డిసిజన్ తీసుకొని నేర్చుకునేది అనమాట. ఓకేనా. అయితే ఇవి మార్కెట్లో ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఓపెన్ ఏఐ వల్ల కోడెక్స్ ఉంది, అదే విధంగా చూసినట్టయితే క్రూ ఏఐ ఉంది, లాంగ్రాఫ్ ఉంది, ఓపెన్ క్లా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటివంటే మనకి ఎజెంటిక్ ఏఐకి సంబంధించినవే. అయితే ఇవేం చేస్తాయంటే డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఓపెన్ క్లాలో నువ్వు ఏదైనా వర్క్ ఇచ్చినావు అనుకో, అది ఏం చేస్తుందంటే సబ్ టాస్క్ డివైడ్ చేసేసుకుని సబ్ టాస్క్ గా సబ్ ఏజెంట్స్ గా పెట్టుకొని టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఏ ఏజెంట్స్ ని మనం మల్టిపుల్ గా దగ్గర కలిపి ఒక ఎకో సిస్టమ్ ని పెట్టినట్లయితే దాన్ని మనము ఎజెంటిక్ ఏఐ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి వర్క్ ఆటోమేట్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాం బాగా. ఓకే, సో ఏఐ వచ్చేసింది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, జాబ్స్ పోతాయి, ఇది డెడ్ అది డెడ్ అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఏంటంటే ఒక మనిషికి వర్క్ ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం అండ్ అదే విధంగా నీ వర్క్ అనేది ఆటోమేట్ చేసుకోవడం కోసం ఈ ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, టూల్ లాగానే చూడు. ఓకే, అదే టూల్ ని నువ్వు వెపన్ గా వాడుకొని నీ యొక్క లైక్ ప్రొడక్టివిటీ పెంచుకో. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఏఐ వస్తుందని భయపడకు, ఏఐ నేర్చుకో. లేకపోతే ఏఐ నేర్చుకున్న వాళ్ళని రీప్లేస్ చేసేస్తారు. ఇవి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఇది జనరేటివ్ ఏఐకి సంబంధించిన అండ్ అదే విధంగా ఏ ఏజెంట్స్ కి సంబంధించిన ఎజెంటిక్ ఏఐకి సంబంధించిన లైక్ టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రీ రిసెర్చ్ చెప్తాను చెప్పాను కదా. ఇదే ఛానల్లో నువ్వు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ వీడియో పెట్టిన, ఇది టోటల్ గా ఎల్ఎల్ఎం గురించి పిన్ టు పిన్ ఇట్లా ఎల్ఎల్ఎంస్ ఉంటాయి. అండ్ అదే విధంగా ఎల్ఎల్ఎం లో డేటా ఎలా తీసుకుంటుంది, ఎలా ట్రైన్ అవుతాయి, ఎలా అవుట్పుట్ వస్తుంది, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ర్యాగ్ పెట్టిన చూడండి, ర్యాగ్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎంసీపీ వీడియో పెట్టిన, ఎంసీపీ వీడియో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఓకేనా. ఇక్కడ ఇంకొక వీడియో పెట్టిన చూడండి, నీకు టోటల్ ఏమేమి ఉన్న అన్ని కాన్సెప్ట్స్, అన్ని నేమ్స్ అర్థం కాకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టోకన్స్ అంటే ఏంటివి, ఎంసీపీ అంటే ఏంటిది, ఏజెంట్స్ అంటే ఏంటివి, ఎజెంటిక్ ఏఐ అంటే ఏంటిది, లైక్ అదే విధంగా ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటిది, ఎస్ఎల్ఎంస్ అంటే ఏంటివి, అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన అదే ఈ వీడియో. సో ఇవన్నీ కూడా చూడు. అండ్ అదే విధంగా ఇక్కడ లాస్ట్ ఇంకోటి పెట్టిన చూడండి, దీన్ని నువ్వు ఫాలో అయినట్టయితే ఇది జనరేటివ్ ఏఐకి సంబంధించిన రోడ్ మ్యాప్, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ కూడా ఫ్రీ రిసోర్స్ ఇచ్చేసిన, ఎవ్రీథింగ్ నీట్ గా ఫ్రీగా నేర్చుకోవచ్చు. గుర్తుపెట్టుకో, అన్ని ఫ్రీ ఇచ్చిన కాబట్టి నువ్వు సింపుల్ గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ ఎవరైతే ఏ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి వీడియో ఇమీడియట్ గా షేర్ చేసి, అండ్ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి వచ్చి కొట్టేసి.